క్రిస్టియన్ సంఘాల కోసం పోరాటం చేస్తూ క్రిస్టియన్ సంఘాల సంక్షేమం కోసం అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి అకాల మరణం ఎంతోమందిని కలిచివేస్తూ ఉంది. ఆయన విజయవాడ రాజమండ్రి హైవేలో ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో భాగంగా రోడ్డు ప్రమాదానికి గురైనట్లుగా, ఆ ప్రమాదంలో ఆయన మరణించినట్లుగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసినప్పటికీ కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు, కొంతమంది పాస్టర్లు మాత్రం ప్రవీణ్ పగడాల గారిది అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్ అయితే కాదు, ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా ప్రవీణ్ పగడాల గారిని కొంతమంది మతోన్మాదులు హత్య చేయించుంటారు అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తూ అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక కాయాన్ని అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కొంతమంది క్రిస్టియన్లు, అలాగే క్రిస్టియన్ సంఘాల నాయకులు, పాస్టర్లు పెద్ద ఎత్తున ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి చేరుకొని అక్కడ ఆందోళనలు అయితే చేపడుతూ ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారిది ప్రమాదవశాత్తు జరిగినటువంటి మరణం కాదు, పక్కా ప్రణాళికతో ఆయన్ని హత్య చేయించి ఉంటారు. ఆ మరణం మీద మాకు పలు అనుమానాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మరణం మీద విచారణ చేయించాలి అంటూ పెద్ద ఎత్తున క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఇప్పుడు డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక అసలు ఏం జరిగింది అనేది విచారణకి ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటుగా ఈ మరణానికి సంబంధించినటువంటి అంశం చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఎవరు రాజకీయంగా అలాగే మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయకండి అంటూ కోరింది. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల ఆయన స్పందించారు. ఎటువంటి స్పందన ఉందనేది మనం ఒకసారి చూద్దాం. నారా లోకేష్ గారు ఎక్స్ వేదికగా ప్రవీణ్ పగడాల గారి మరణం పట్ల ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ ఒకసారి మనం చదివితే, పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను అంటూనే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం అంటూ కూడా నారా లోకేష్ గారు ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి ఆయన ఈ పోస్ట్ చేయడం జరిగింది. అలాగే క్రిస్టియన్ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న విధంగానే ఈయన మరణం పట్ల అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తామన్నట్లుగా లోకేష్ గారు మాటిచ్చారు. దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయి విచారణ చేయండి అంటూ కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణకు ఆదేశాలు జారీ చేస్తూనే నిజంగా ఈ మరణం అనేది చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఎవరు రాజకీయపరమైనటువంటి అలాగే విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు అయితే చేయకండి దయచేసి అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతూ ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారు కూడా ప్రవీణ్ పగడాల మరణం గురించి మాట్లాడడం జరిగింది. ఆవిడేం మాట్లాడారు, ఆవిడ ఎక్స్ వేదికగా ఎటువంటి పోస్ట్ చేశారనేది మనం ఒకసారి చూద్దాం. అనిత వంగలపూడి ఆవిడ చేసినటువంటి పోస్ట్ ఏంటంటే, పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం బాధాకరం. ఆయన మృతిపై ఆరోపణలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ గారితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నాను. మరణానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నాం. అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరపాలని ఆదేశించాను అన్నట్లుగా హోంమంత్రి అనిత గారు అయితే ఈ పోస్ట్ చేయడం జరిగింది ఎక్స్లో. సో ఇప్పుడు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొంతమంది క్రిస్టియన్ సంఘాల నాయకులు, పాస్టర్లు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళనలు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారు, అలాగే మరో మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు స్పందించడం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి ఆకస్మిక మరణం బాధాకరం, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం అంటూ వారు తెలుపుతూనే కొంతమంది ఆయన మృతి మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అసలు ఆ మరణం కారణం ఏంటి అనేది మేము పూర్తి స్థాయిలో
దర్యాప్తుకైతే ఆదేశాలు జారీ చేశామన్నట్లుగా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోలీసులు ఇచ్చినటువంటి ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఇది రోడ్డు ప్రమాదంలో ప్రవీణ్ పగడాల గారు మరణించినట్లుగా వారైతే ఒక అంచనాకు వచ్చారు. ఇప్పుడు పోస్ట్ మార్టం నివేదిక ఏదైతే వస్తుందో అసలు ప్రవీణ్ పగడాల గారి మరణానికి అసలు కారణం ఏంటి, అది ప్రమాదవశాత్తు జరిగినటువంటి రోడ్డు ప్రమాదమా లేదంటే ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా ఎవరైనా హత్య చేశారా అనేది మాత్రం ఈ నివేదిక ఆధారంగానే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం మాత్రం ఈరోజు సాయంత్రానికి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన వెంటనే ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక అసలు ఏం జరిగింది అనేది మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.